వెల్కమ్ టు డే 2 ఆఫ్ 41 డేస్ జర్నీ. 41 రోజుల్లో ఈరోజు డే 2. ఈరోజు డే 2లో మనం ఏం తెలుసుకుంటాం? ఓకే. డే 1లో మనం ఏం తెలుసుకున్నామంటే ఆ, మన మైండ్ రిలేటెడ్ మన కంట్రోల్స్ కామ్ చేయాలంటే మనం రైట్ నౌ ఫేజ్ 1లో ఉన్నాం. ఫేజ్ 1లో కామ్ ద మైండ్ అనమాట. మన మైండ్ని కామ్ ఎలా చేసుకోవాలో అనేది కాన్సెప్ట్. అందులో నిన్న వై మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు మెడిటేషన్ ఇంపార్టెంట్? ఎందుకంటే మన మైండ్ అనేది కోతి లాంటిది. దా ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన నుంచి మారుతూ ఉంటుంది. దానికి కంట్రోల్ చేయాలంటే ఒక్కటే ఒక మార్గం, మెడిటేషన్. ఓకే. ఈ మెడిటేషన్ని ఆ, మనం రోజు చేయడం ద్వారా మన మైండ్ని కామ్ చేయొచ్చు, మన ఆలోచనల్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఈరోజు మనము ఆ, ఎక్కడ ఉన్నామంటే మన జర్నీలో మనం ఫేజ్ 1లో ఉన్నాం. ఫేజ్ 1లో కామ్ ద మైండ్, డే 2. ఈరోజు డే 2. ఫేజ్ 2లో మాస్టర్ యువర్ థాట్స్, అంటే మన ఆలోచనల్ని నియంత్రిస్తాం. ఇప్పుడు మనం నిన్న మెడిటేషన్ చేసాం. అందరూ ఏమన్నారంటే నాకు ఆలోచనలు ఎక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయి అన్నారు. సో ఇది జర్నీ అనమాట. ఒక రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి 10 డేస్ తర్వాత మీ ఆలోచనలు అనేది కంట్రోల్ అవుతాయి. ఓకే. మరి ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3లో మన మన లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలా, బెస్ట్ లైఫ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుంటాం. ఫేజ్ 4లో స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ లైక్ కర్మ, ఓకే, అవేర్నెస్ అండ్ ఎనర్జీ గురించి తెలుసుకుంటాం. ఇదంతా క్లియర్ రోడ్ మ్యాప్ అన్నమాట. ఈ రోడ్ మ్యాప్లో మనము రైట్ నౌ డే 2లో ఉన్నాం. డే 2లో మనం ఏం తెలుసుకోబోతున్నాం? డే 2లో మనం తెలుసుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి హౌ మైండ్ వర్క్స్, హౌ మైండ్ వర్క్స్ అండ్ హౌ ఇట్ స్టక్స్. అంటే మన మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఆగిపోతుంది, పని చేయకుండా ఎందుకు ఆగిపోతుంది, అది కాన్సెప్ట్ అనమాట ఈరోజు. ఈరోజు కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్ వచ్చేసి ఎందుకు పని చేయదు మన మైండ్. అంటే మన మైండ్ని మనస్సు అంటారు. ఓకే. ఒక మైండ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. ఓకే. ఇది కరెక్ట్గా యూస్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కరెక్ట్గా యూస్ చేసుకోకపోతే మీకు నెగిటివ్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది. మీ సక్సెస్ అనేది డిపెండ్ అయ్యేది మైండ్ పైనే. మీ పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ఇప్పుడు కష్టంగా ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నేను అసలుకి చాలా హారబుల్ పొజిషన్లో ఉన్నా, మీ మైండ్ అనేది దాన్ని మీ మైండ్లోకి నమ్మితే దాని మీ పరిస్థితులన్నీ బయటకు పడేస్తుంది. ఓకే. ఫస్ట్ మీ మైండ్ని నమ్మాలి, మీ మైండ్ శక్తిని నమ్మాలి. మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే, ఓకే, మీకు ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, మీరు ఏది కావాలంటే అది తెచ్చిపెట్టగలదు. బట్ యు షుడ్ బిలీవ్, మీరు నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రమే అది మీకు తెచ్చిపెడుతుంది. ఓకే. మైండ్ క్రియేట్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రియాక్షన్స్ అండ్ రియాలిటీస్. మైండ్ అనేది ఒక సమూహం అన్నమాట. మన మెమరీస్, మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మెమరీస్ అన్ని స్టోర్ చేసుకుంటాం. ఆ మెమరీస్ అన్నీ మన మైండ్లో ఉంటాయి. ఓకే. గత అనుభవాలన్నీ మన మైండ్లో ఉంటాయి. ఆ, ఎలా పనిచేస్తుందంటే మన ఆలోచనలు ఉంటాయి. ఇది త- మన మైండ్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మనకు ఆలోచనలు ఉంటాయి. ఆలోచన ద్వారా ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఫీలింగ్ ద్వారా యాక్షన్స్ చేస్తాం. యాక్షన్స్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఓకే. ఆలోచన, ఇప్పుడు సపోజ్ నేను మార్నింగ్ 5 గంటలకే లేయాలి అనేది ఒక ఆలోచన. ఆలోచన వచ్చిన తర్వాత ఓ, నేను క్లాస్ అటెండ్ చేయాలి, అలా కంపల్సరీ ఒక అటెండ్ చేస్తే నాకు బాగా మంచిగా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఫీలింగ్ క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా యాక్షన్ చేస్తాం, అంటే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇది మన మైండ్ పనిచేసే విధానం అనమాట. ఈ మైండ్ ఎలా కంపేర్ చేస్తానంటే నేనైతే సెల్ ఫోన్తో కంపేర్ చేస్తాను. బ్రెయిన్, మీకు సెల్ ఫోన్లో మన యాప్స్ ఉంటాయి. యాప్స్ అనేది మైండ్, అండ్ సెల్ ఫోన్ మొత్తం అది బ్రెయిన్. మీకు మనకి బ్రెయిన్కి మైండ్కి డిఫరెన్స్ ఏమంటే
బ్రెయిన్ అనేది ఒక హార్డ్వేర్ డివైస్. అంటే మనము ఫీల్ కాగలము. మనం చేత్తో పట్టుకోగలం. సెల్ ఫోన్‌ని చేతిలో పట్టుకోగలం గదా! అలానే యాప్స్ ఉంటాయి దాంట్లో. యాప్స్‌ని మనము జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయగలము. ఓకే. అది ఒక ప్రోగ్రామ్స్. ఒక్కొక్క యాప్ ఒక్కొక్క పని జేస్తది. వాట్సాప్ ఒక పని జేస్తది. ఇన్‌స్టాగ్రామ్ ఒక పని జేస్తది. అండ్ యూట్యూబ్ ఒక పని జేస్తది. ఇలా ఒక్కొక్క యాప్ ఉంటది. అలానే మన మైండ్‌లో ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టోర్ అయుంటది. మన గత అనుభవాల తాలూకు ఓకే. ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టోర్ అయుంటది. ఈ ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్‌గా రన్ అవుతుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. మీరు తెలుసో లేదో ఒక యాప్ ఓపెన్ చేసుంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్స్ రన్ అవుతుంటాయి. ఓకే. అలానే మన మైండ్‌లో కూడా ఓకే. చాలా రన్ అవుతుంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇది కరెక్టా? కాదా? అది చేస్తే ఎలా? ఇది చేస్తే ఎలా? ఓకే. దీనివల్ల ఏమవుతుంటుందంటే మీ మెమరీ అనేది ఓవర్‌లోడ్ అయిపోతుంటుంది. ఓవర్‌లోడ్ అయిపోయి స్ట్రక్ అయిపోతాం. ఓకే. జస్ట్ లైక్ మన సెల్ ఫోన్ లాగా. మీకు గుర్తుంటుంది. మీ ఫోను ఒకసారి హ్యాంగ్ అయిపోతుంటుంది. ఎందుకంటే టూ మెనీ యాప్స్ రన్నింగ్ ఆన్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఆక్యుపైయింగ్ ద మెమరీ. అంటే యాప్స్ అన్నీ ఆక్యుపై చేస్తుంటాయి మెమరీని. ఈ మెమరీని ఆక్యుపై చేయడం వల్ల ఏమవుతాయంటే మీకీ హ్మ్, ప్రోగ్రామ్ రన్ చేసే మెమరీ ఉండదు. అంటే మీరు ఆలోచించే శక్తి అనేది కోల్పోతారు. అందుకు స్టక్ అయిపోతారు. కావడానికి మెయిన్ కారణం ఓవర్‌లోడింగ్ అన్నమాట. అంటే ఓవర్‌లోడింగ్‌ని మనము మైండ్ భాషలో ఏముందంటే ఓవర్ థింకింగ్ అంటాం. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. ఈ థింకింగ్ వల్ల మన మైండ్ హ్యాంగ్ అవుతుంటుంది. స్టక్ అవుతుంటుంది. ఆహ్, నెక్స్ట్ తెలుసుకోవాల్సినది డిఫరెన్స్ బిట్వీన్ మైండ్, మెదడు, న్యూరాన్స్ అంటే మన మైండ్, బ్రెయిన్ అండ్ న్యూరాన్స్ కనెక్షన్స్. మన మైండ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఇందాక చెప్పుకున్నాం. సెల్ ఫోన్‌తో కంపేర్ చేసి ఏమని చెప్పుకున్నాం? మైండ్ అనేది యాప్స్ అన్నమాట. ప్రోగ్రామ్స్ దట్ స్టోర్స్ ఆన్ సెల్ ఫోన్. అలానే మనం ఆలోచనలు, భావాలు ఓకే. ఇవన్నీ మన బ్రెయిన్‌లో స్టోర్ అయుంటాయి. ఓకే. బ్రెయిన్ ఈస్ ఎ హార్డ్‌వేర్. మైండ్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. ఈ మైండ్‌ని స్టోర్ చేయాలంటే మైండ్‌లో ప్రోగ్రామ్స్ ఉంటాయి గదా! అవన్నీ స్టోర్ చేయాలంటే ఎలా అంటే న్యూరాన్స్ అని ఉంటాయి. న్యూరాన్స్ అనేటివి ఒక సెల్స్. ఈ సెల్స్ అనేటివి మీ మెమరీని హోల్డ్ జేస్తాయి. మీ మెమరీస్‌ని హోల్డ్ జేస్తాయి. హోల్డ్ జేసి స్టోర్ జేస్తాయి. ఈ స్టోర్ చేయడం వల్ల ఏమవుతాయంటే కనెక్షన్ ఏర్పడతది. కనెక్షన్ ఏర్పడి ఒక మెమరీగా ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ కనెక్ట్ అయ్యి ఒక మెమరీగా స్టోర్ అయితాయి. ఈ ఇవి ఉన్నాయి కదా! ఈ న్యూరాన్ ఉంది గదా! ఈ న్యూరాన్ ఒక ఒక సెల్ అంటారు. ఈ సెల్‌లో మెమరీస్ స్టోర్ అయితాయి. కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ కలుపుకొని ఒక మెమరీగా ఫార్మ్ అయ్యి స్టోర్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. నిన్న మార్నింగ్ మీరు ఏం బ్రేక్‌ఫాస్ట్ చేశారంటే ఈజీగా చెప్పగలరు. నేను ఇడ్లీ తిన్నానని. ఓకే. సేమ్ లాస్ట్ వీక్ మండే ఏం టిఫిన్ చేశారంటే మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే ఆ మెమరీ అనేది మీకి గుర్తుకు రాదు. అంటే రిట్రీవ్ కాదు. అంటే దాన్ని జ్ఞాపకం చేసుకోలేరు. ఓకే. అదే లాస్ట్ సండే నేను మ్యారేజ్‌కెళ్ళాను. మ్యారేజ్ ఫంక్షన్‌కెళ్ళాను. మా ఫ్రెండ్ ఫంక్షన్‌ది. ఆ ఫ్రెండ్ ఫంక్షన్‌లో ఏం భోజనం పెట్టారంటే గుర్తుంటుందా? గుర్తుండదా? గుర్తుంటుంది. ఎందుకంటే మీరు రోజు మ్యారేజ్‌కెళ్లరు గదా! సో, ఒక స్పెసిఫిక్ ఈవెంట్‌తో మన మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. అదే ఒక 1 ఇయర్ బ్యాక్ సేమ్ ఫంక్షన్ వేరే ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాను. అక్కడ ఏం భోజనం పెట్టారన్నది కూడా గుర్తుపెట్టుకుంటారు. అలానే మన మైండ్ అనేది ఒక స్పెసిఫిక్ ఈవెంట్‌ని గుర్తుపెట్టుకుంటుంది. ఓకే. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ఎగ్జాంపుల్. ఓకే. మీరు రోడ్ పైన డ్రైవ్ చేస్తూ ఉంటారు బైక్ పైన. ఆ! సడెన్‌గా మీరు రోడ్ రిపేర్ ఉండడం వల్ల చూసుకోరు. స్కిడ్ అయితది. కింద పడతారు. లైట్‌గా స్క్రాచెస్ అయితాయి. దొక్కపోతది. కొంచెం నొప్పైతది. మీరు లేసి ఎళ్ళిపోతారు. ఒక 5 మంత్స్ తర్వాత సేమ్ రోడ్ పైనొచ్చినప్పుడు, సేమ్ స్పాట్ వచ్చినప్పుడు మీ మైండ్ ఏం చెప్తదంటే, ఇక్కడ ఆల్రెడీ నాకు కింద పడ్డాను. లాస్ట్ టైము నాకు దెబ్బ తగిలింది. ఇప్పుడు నేను స్లోగా బోవాలని మీ మైండ్ అలర్ట్ ఇస్తది. అలర్ట్ ఇచ్చి ఆటోమేటిక్‌గా మీరు ఎదురుగుండా పరిస్థితులు రోడ్డు క్లియర్‌గా ఉంటది. అన్నీ క్లియర్‌గా ఉంటాయి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని ఆలోచించరు.
మీ పాస్ట్ ఏదైతే ఉందో, మీ పాస్ట్ ఆలోచనలు, పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఈ ప్రెజెంట్‌లో మీకు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఉపయోగపడుతున్నాయి. సమ్‌టైమ్స్ ఇట్ నెగెటివ్‌లీ ఎఫెక్ట్స్, సమ్‌టైమ్స్ ఇట్ పాజిటివ్‌లీ ఎఫెక్ట్స్. ఒకసారి మీ గత అనుభవాలు పాజిటివ్‌గా ఉంటాయి. ఒక్కసారి నెగెటివ్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ కేస్‌లో నెగెటివ్‌గా ఉంది. నెగెటివ్ ఉంది కాబట్టి మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటది. ఎప్పుడూ నెగెటివ్‌ని, పెయిన్‌ని మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటది. ఎంత గుర్తుపెట్టుకుంటుందంటే, అది ట్రై టు రిపీట్ ఇట్. అంటే ఆ మెమరీని బాగా రిపీట్ చేస్తది. అదే పాజిటివ్‌ని రిపీట్ చేయదనమాట. అంటే పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ కానీ, మీరు అచీవ్ చేసిన మూమెంట్స్ కానీ, దాన్ని రిట్ మీ మెమరీ అనేది, మీ మైండ్ అనేది పదే పదే గుర్తొచ్చేది. ఓన్లీ బాధని మాత్రమే బాగా రిపీట్ చేస్తది. సో, ఈ ఈ కేస్‌లో మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్ అనుగుణంగా నడుచుకోరనమాట. మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌కి అనుగుణంగా నడుచుకుంటున్నారు. దీన్ని మైండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అంటారు. ఎందుకంటే, మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకు కంట్రోల్ చేస్తుందంటే, మీరు అవేర్‌నెస్‌లో లేరు. అంటే ప్రెజెంట్ ఎరుక స్థితిలో లేరు. ఎరుక స్థితి అంటే ఏమిటంటే, మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్ అనుగుణంగా ఆలోచించగలగాలి. అయ్యో! ఇప్పుడుండే పరిస్థితులేమి? ఇప్పుడు రోడ్డు క్లియర్‌గా ఉంది. నాకెవరు అడ్డంకు లేరు. అలాంటప్పుడు నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడదు గదా! పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇప్పుడు ఉపయోగపడదు గదా! అనే అవేర్‌నెస్‌లో ఉండాలి. దీన్నే అవేర్‌నెస్ అన్నమాట. అవేర్‌నెస్ ఎలా వస్తుందంటే, మీ ఆలోచనలు కంట్రోల్ చేసినప్పుడు. ఆలోచనలు ఎలా కంట్రోల్ అవుతాయంటే, నిన్న చెప్పుకున్నాము. ఓకే. ఆలోచనని ఏదానితో పోల్చాము? ఒక కోతితో పోల్చాం. ఆ కోతిని కంట్రోల్ చేయాలంటే మనము మెడిటేషన్ అనేది చేయాలి. ఈ మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే మీరు ఈ ఆలోచనల్ని నియంత్రించగలరు. ఓకే. ఇప్పుడు మనం ప్రీవియస్‌గా చెప్పుకునే ఎగ్జాంపుల్‌లో ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇంక నెక్స్ట్ ఎందుకు మనం స్టక్ అవుతాం? ఓకే. మనము ఎందుకు స్టక్ అవుతాం? ఎందుకు స్ట్రక్ అవుతామంటే, ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడం. ఓకే. ఎప్పుడు ఒక్కటే ఆలోచనొస్తుంటుంది. దాని గురించి ఆలోచించడం. హ్మ్. మన ఇంట్లో వాళ్ళ గురించి కానీ, ఆహ్, బయట వాళ్ళ గురించి కానీ, ఓకే. పదే పదే ఆలోచించడం. లేకుంటే ఏదైనా చేయదలుచుకుంటే, ఆ పని రిలేటెడ్ పదే పదే ఆలోచించడం. హ్మ్. అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఏదైనా నేను స్టార్ట్ చేస్తే నేను లాస్ అయితానేమో, ఫెయిల్యూర్ అయితానేమో అనే భావన ఉండడం. ఓకే. అండ్ పాస్ట్ మెమోరీస్ ఇందాక చెప్పుకున్నాం గదా! మీ పాస్ట్ మెమోరీస్ అంటే గత అనుభవాలు ఇట్ హర్ట్స్ అంటే మిమ్మల్ని బాధిస్తాయి. అండ్ మిస్టేక్స్ నేను గతంలో తప్పు చేశాను. అయ్యో! ఆ తప్పు నేనెందుకు చేశాననే భావన ఎప్పుడు ఆలోచన పదే పదే మిమ్మల్ని బాధిస్తుంటుంది. ఎప్పుడైనా తీసుకోండి. ఎప్పుడైనా మీరు గతంలో ఏదైనా తప్పు చేసినారనుకోండి, ఆ ఆలోచన అనేది కీప్ ఆన్ రిపీటింగ్ అనమాట. మీకు గుర్తు చేస్తానే ఉంటది. ఓకే. అండ్ నెగెటివ్ బయాస్. నెగెటివ్ అంటే ప్రతీదీ నెగెటివ్‌గా చూడడం. ఓకే. ప్రతి పనిలోనూ నెగటివిటీ వెతకడం. ఇది చేయడం వల్ల ఇది నష్టమొస్తది. అది చేయడం వల్ల ఆ నష్టమొస్తది. అని ప్రతి కోణాన్ని నెగెటివ్‌గా చూడడం. అండ్ అవేర్‌నెస్ ఇందాక చెప్పుకున్నాం గదా! అవేర్‌నెస్ లేకపోవడం. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉండకుండా ఆలోచించడం. ఓకే. ఇవన్నీ ట్రాప్స్ అన్నమాట. మన లోపలే ఉచ్చులు. దీనివల్ల మన మైండ్ అనేది స్టక్ అయిపోతది. ఇందాక చెప్పుకున్నట్టు ఓవర్‌లోడ్ అయిపోతది. ఓవర్‌లోడ్ కావడం వల్ల హ్యాంగ్ అయిపోయి మైండ్ పనిచేయదు. ఓకే. కొంచెం రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ స్టూడెంట్స్ అయితే ఏమనుకుంటారు? నెగెటివ్‌గా ఎలా ఆలోచిస్తారు? ఐ విల్ ఫెయిల్ ద ఎగ్జామ్. ఓకే. ఓకే. అవాయిడ్ స్టడీయింగ్. ఓకే. ఏం చేస్తారంటే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయితాననే థాటొచ్చి ఎందుకులే చదవడం నెక్స్ట్ టైమ్ నేను రాస్తానులే అనుకోని అవాయిడ్ చేస్తారు స్టడీయింగ్. ఓకే. రిజల్ట్ ఏమైతది? ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతారు. అదే ఉద్యోగులు నేను మంచిగా చేయట్లేదు. ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ అనుకుంటారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే పని చేయరనమాట. పని చేయకపోవడం వల్ల వాళ్ళకి గ్రోత్ ఉండదు.
అండ్ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి? వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు. ఓకే. మా నాన్న అర్థం చేసుకోరు. మా అమ్మ నన్ను అర్థం చేసుకోదు. నా భార్య నన్ను అర్థం చేసుకోదు. మా భర్త నన్ను అర్థం చేసుకోరు. ఓకే. ఎవరు నన్ను అర్థం చేసుకోరు. నా కష్టాన్ని ఎవ్వరు గుర్తించరు. ఇలా అనుకుంటూ ఉంటాం. జనరల్‌గా అనుకుంటా ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే, మనము వాళ్ళని వాళ్ళతో దూరం పెంచుకుంటాం. వీళ్ళు అర్థం చేసుకోరు గదా! వీళ్ళని దగ్గర తీయమనమాట. దానివల్ల మన సంబంధ బాంధవ్యాలు దూరమవుతాయి. అండ్ మనీ రిలేటెడ్. మనీ అనేది నాకు కష్టం సంపాదించడం. నేను సంపాదియలేనంత. ఓకే. అప్పుడు ఏం జేస్తారు, అలా ఇలా భావన ఉందనుకోండి, మనం ఏదైనా చేయడానికి ఇష్టపడరనమాట. డబ్బు సంపాదించే మార్గాల్ని మీ ముందొచ్చినా గూడా ఎందుకులే అని దాన్ని అవాయిడ్ జేస్తారు. ఇలా ఇవి కొన్ని మాత్రమే రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్. దీనివల్ల ఏమవుతదంటే, మనం ఏమి యాక్షన్ తీసుకోకుండా ఆగిపోతాం. మైండ్ అనేది ఆగిపోతది. ఆగిపోకుండా ఉండాలంటే, మనము అవేర్‌నెస్ స్టేట్‌కి రావాలి. ఓకే. అవేర్‌నెస్ స్టేట్ చేయాలి. స్టేట్‌కొచ్చిన తర్వాత మన ఆలోచ మన ఆలోచనల్ని నియంత్రించగలగాలి. ఓకే. అప్పుడు మనము ఈ ప్లేస్‌లో మనం కొత్త ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఓకే. ఎలా అంటే అవేర్‌నెస్ స్టేట్‌లో మీరు ఆలోచనలు అబ్జర్వ్ చేయగలుగుతారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి అది అవసరమా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకుంటారు. ఓకే. వితౌట్ జడ్జిమెంట్. మీరు దాన్ని తీసుకొని దాన్ని అనాలిసిస్ చేయకుండా ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి అనుగుణంగా దాన్ని మార్చుకుంటారు. అండ్ ఎప్పుడు పాజిటివ్, ఎంపవరింగ్ థాట్స్‌తో ఉంటారు. ఓకే. చేద్దాంలే. చేస్తే నష్టం వచ్చినా గూడా నేను తీసుకుంటాను అనే పాజిటివ్ ఒపీనియన్‌తో ఉంటారు. ఓకే. చిన్న చిన్న, చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటారనమాట. ఎందుకంటే చిన్న చిన్న స్టెప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక పెద్ద పని చేయాలంటే ఒక్క అడుగుతోనే మొదలైతది. ఆ ఒక్క అడుగనేది ఏయడం ఇంపార్టెంట్. ఆ ఒక్క అడుగేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతది, పెద్ద రిజల్ట్ అచీవ్ చేస్తారు. ఆ ఒక్క అడుగు వేయడానికే చాలామంది ఈ ఆలోచనలో స్టకప్ అయ్యుంటారు. ఓకే. ఈ స్టకప్ కావడం వల్ల మీకి ఒకదానికి చైన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చైన్ ఎఫెక్ట్ వల్ల మీకి ఏ దాంట్లో వచ్చినా గూడా ఒక నెగటివిటీ థాట్స్ కానీ, ఓకే. నెగెటివ్ బయాస్ కానీ ఇవన్నీ మీ మైండ్‌లో బాగా పాతుకుపోయుంటాయి. దాన్ని తీయాలంటే మీరు అవేర్‌నెస్ స్టేట్‌కి రావాలి. అవేర్‌నెస్ స్టేట్‌కొచ్చారనుకోండి, ఓకే. అవేర్‌నెస్ స్టేట్‌కి ఎప్పుడొస్తారు? మీరు మైండ్‌ని కామ్ జేసుకున్నప్పుడొస్తారు. మైండ్‌ని కామ్ జేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకేమవుతది ఆహ్, ఇన్నర్ అవేర్‌నెస్ ఒస్తది. ఇన్నర్ అవేర్‌నెస్ ఒచ్చిందనుకో, మీ మీ ఆలోచనలన్నీ కంట్రోల్ అవుతాయి. ఓకే. ఆలోచనలు కంట్రోల్ అయినాయనుకో, మీరు ఏం కావాలంటే అవి చేయొచ్చనమాట. మీ పర్పస్ ఏం? మనము డే 30లో తెలుసుకుంటాం. డే 21 అనుకుంటా. డే 21. డే 21లో మన జర్నీ ఇందాక చూసాం గదా! ఆ జర్నీలో మన పర్పస్ ఏంటి? మన లైఫ్ పర్పస్ ఏంటి? మనం ఎందుకు ఏం చేయాలి అనే పర్పస్‌ని తెలుసుకుంటాం. తెలుసుకుంటే దాని పైన వర్కౌట్ చేస్తాం. ఒక చిన్న చిన్న స్టెప్స్ చేసామనుకో, అది మెల్లమెల్లగా ఒస్తుంది. ఓకే. జస్ట్ లైక్ మనము ఈ క్లాస్ 40 డేస్ పెట్టుకున్నాం. 41 డేస్. ఎందుకు పెట్టుకున్నామంటే ఒక్కొక్క స్టెప్ ఓకే. ఒక్కొక్క స్టెప్పు ముందుకెళ్ళాలి. అట్ ఎ టైమ్ వెళ్ళలేమనమాట. ఓకే. ఇప్పుడు చూడండి మైండ్ ఈస్ ఎ పవర్‌ఫుల్ అనమాట. ట్రైన్ ఇట్ డోంట్ లెట్ యూ డ్రైన్. అంటే మనము మైండ్‌ని ట్రైన్ జేయాలి. జస్ట్ లైక్ మనము జిమ్‌కెళ్ళి వాకింగ్ చేసి మన బాడీని ఎలా ఫిట్‌గా ఉంచుకుంటామో, మన మైండ్‌ని గూడా ఎక్సర్సైజ్ చేయాలి. మైండ్ మైండ్ ఎక్సర్సైజ్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ ఏమవుతుందంటే, మనం నిన్న చెప్పుకున్నట్టు ఓకే. మన మైండ్ అనేది ఆలోచనలనేవి కోతి లాంటివి. ఓకే. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి మన మైండ్ జంప్ అవుతూ ఉంటుంది. సో, దాన్ని అలా జంప్ కాకుండా ఒక చోట కూర్చోబెట్టగలగాలి. ఒక చోట కూర్చోబెట్టినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ ఒస్తది. రిజల్ట్ రావాలంటే
మనం రోజు ప్రాక్టీస్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేస్తేనే మన మైండ్‌ని కంట్రోల్ చేయగలం. ఓకే. దట్ ఈస్ కాల్డ్ మైండ్ పవర్. మైండ్‌ని మీరు మీ శక్తిని, మైండ్ పవర్‌ని మీరు తెలుసుకోవాలనుకుంటే మైండ్‌ని గూడా మీరు కంట్రోల్ చేయగలగాలి. మీ ఆలోచనలు కంట్రోల్ చేయగలగాలి. చేసినప్పుడు మాత్రమే మీరు రిజల్ట్ అచీవ్ చేస్తారు. అది ఒక రోజులో అయ్యే పని కాదు. రోజు మీరు అదే వాకింగ్, వెయిట్ తగ్గాలంటే రోజు వాకింగ్ చేయాలి. జిమ్‌కి ఎళ్ళాలనుకుంటే అది ఒక్క రోజుతో కాదు. రోజు చేయాలి. జస్ట్ లైక్ మన బాడీకి ఎలా అప్లికబుల్ అవుతుందో మన మైండ్ కూడా అలా అప్లికబుల్. ఎందుకంటే మైండ్ అనేది ఏమనుకున్నాం? ప్రోగ్రామ్ ఆన్ బ్రెయిన్. ప్రోగ్రామ్ ఆన్ బ్రెయిన్. అంటే సెల్ ఫోన్ లాగా. ఇప్పుడు సెల్ ఫోన్ బాగుండాలి ఏమేం చేయాలి? బాగా వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలి? యాప్స్‌ని ఎక్కువ రన్ కానీయకూడదు. ఏ యాప్ రన్ చేస్తావో ఆ యాప్ యూజ్ చేసుకొని దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే. అన్ని యాప్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నామనుకో, మన సెల్ ఫోన్ హ్యాంగ్ అయిపోతది. అందుకే మెమరీ బూస్ట్ అనే ఆప్షన్ ఉంటది మన సెల్ ఫోన్‌లో. దాన్ని కొట్టంగానే ఏమవుతది? మొత్తం బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోతే ఆటోమేటిక్‌గా మన సెల్ ఫోన్ ఏమవుతది? బాగా పనిచేస్తది. అలానే మన మైండ్, మన బ్రెయిన్. మన మైండ్ అనేది యాప్స్. బ్రెయిన్ అనేది సెల్ ఫోన్. ఓకే. దీన్ని కంట్రోల్ చేయాలంటే మన యాప్స్‌ని కంట్రోల్ చేయాలి. యాప్స్‌ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో ఓకే. ఆటోమేటిక్‌గా బ్రెయిన్ బావుంటది. బ్రెయిన్ అనేది ఒక మజిల్. అంటే ఒక కండరం. ఓకే. కండరానికి కంట్రోల్ చేయాలంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి. అలానే మనం గూడా రోజు బ్రెయిన్, మైండ్ కంట్రోల్ చేయాలంటే రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయడం ద్వారా మీ ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. ఆలోచనలు ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో ఆటోమేటిక్‌గా మీరు అవేర్‌నెస్ స్టేట్‌కొస్తారు. అవేర్‌నెస్ స్టేట్‌కొచ్చారనుకో, మీ గత అనుభవాలకి లింక్ లేకుండా ప్రెజెంట్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే. ప్రతీదీ పాజిటివ్ దృష్టితో చూస్తారు. ప్రతీదీ పాజిటివ్‌తోనే చూస్తారు. నెగెటివ్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి దానికి ఓకే. నాకు నెగెటివ్ అయిందా? ఎందుకు నాకు నెగెటివ్ వచ్చింది అనే ఆలోచించరు. ఓకే. నెగెటివ్‌తో నేర్చుకున్నాను గదా! ఇట్లా చేయకూడదని అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడతది. ఎప్పుడు ఏర్పడతది? మీకి మీరు అవేర్‌నెస్ స్టేట్‌లో ఉన్నప్పుడు. అవేర్‌నెస్ స్టేట్ అంటే ఎరుక స్థితి. ఇప్పుడు ఏం జరుగుతుంది నాకి? అనే ఎరుక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇది అచీవ్ చేయగలరు. దాన్ని అచీవ్ చేయాలంటే మనం రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే మనం అచీవ్ చేయగలం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నాం గదా! మనము ఎలా ఆలోచిస్తాము? మన స్టూడెంట్స్ కానీ, ఉద్యోగులు గానీ ఓకే. హ్మ్. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ గూడా చెప్పుకున్నాం. అంటే మనము అవేర్‌నెస్ స్టేట్‌లో ఉండాలి. అవేర్‌నెస్ స్టేట్‌లో ఉంటే మన ఆలోచనలు ఏం జరుగుతుందని ఆలోచిస్తాం. అబ్జర్వ్ వితౌట్ జడ్జ్‌మెంట్. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని ముందే జడ్జ్ చేయకుండా అబ్జర్వ్ చేస్తాం. చూస్ పాజిటివ్ ఒపీనియన్. పాజిటివ్ ఒపీనియన్‌తోనే చూస్తాం. అండ్ ఒక్కొక్క టేక్ కాన్షియస్ స్టెప్స్. అంటే ఎరుక స్థితిలో మీరు అడుగులేస్తారు. ఓకే. అండ్ బ్రేక్ ద ఓల్డ్ లూప్స్. అంటే మీరు నెగెటివ్‌గా రిపీటెడ్ ఆలోచనలుంటాయి గదా! అవన్నీ మీరు అవేర్‌నెస్ స్టేట్‌లో ఉంటే ఏమి రావు. ఓకే. ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేనున్నాను. నేను హైదరాబాద్‌లో ఉండేవాడిని. ఇప్పుడు అనంతపూరొచ్చాను. నేను మీరు హైదరాబాద్ అంటే కొత్త. మీరు హైదరాబాద్‌కొచ్చి నాకీ మంచి టీ ఎక్కడ దొరుకుతుంది? మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందంటే నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలను నేను? అంటే నేను ఆ అనుభవాన్ని పొందాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని అనుభూతి చెందాను. నేనక్కడ టీ తాగాను బాగుంది. ఇక్కడ భోజనం చేశాను బాగుంది. అందుకు నేనేం చెప్తాను మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడిగితే, "ఆ హోటల్‌కెళ్ళు, ఆ టీ కేఫ్‌కెళ్ళు టీ బాగా ఉంటుంది" అని చెప్తాను. అదే అనుభవం. అనుభవం అంటే
మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే దాని రిజల్ట్ అనేది మీరు చెప్పగలరు 10 మందికి. అదే నేను ఆ ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేను అవేర్‌నెస్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఎలా డెసిషన్ తీసుకుంటాను అనేది అవేర్‌నెస్ స్టేట్ లేకుండా ఉన్న 2 స్టేట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశా. మీరు కూడా అవేర్‌నెస్ స్టేట్‌ని అచీవ్ చేయడానికి రోజు ట్రై చేస్తూనే ఉండాలి. ఒక్క రోజులో రాదు. రోజు ట్రై చేస్తుండాలి. దా ఆ అవేర్‌నెస్ స్టేట్‌ని తెచ్చుకునే మార్గమే మెడిటేషన్. మెడిటేషన్ ద్వారా మీకే ఏమంటే అన్నీ ఏమంటారు? అన్నీ అలైన్‌లో ఒస్తాయి. మీ మైండ్ అనేది కంట్రోలింగ్ యువర్ బాడీ, యువర్ యాక్షన్స్, ఎవ్రీథింగ్. మీ మైండ్ గిన మీ కంట్రోల్‌లో ఒస్తుందనుకో, మైండ్ ఈజ్ ఎ సక్సెస్. ఓకే. ఎట్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా గూడా మైండ్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. మైండ్‌ని స్ట్రాంగ్ ఉందనుకోండి, ఏ పరిస్థితినైనా మీరు జయించగలరు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ కేపబిలిటీ ఉందా లేదా? ఆటోమేటిక్‌గా మైండ్ స్ట్రాంగ్ ఉంటే చాలు. ఎటువంటి సిట్యుయేషన్ అయినా మీరు విన్ గాగలరు. ఓకే. సో, ఆ మైండ్‌ని స్ట్రాంగ్ చేసుకునే ప్రాసెస్ పేరే మెడిటేషన్. ఓకే. మనం నిన్న చెప్పుకున్నాం. ఆ మెడిటేషన్ ప్రాసెస్ పేరు ఆనాపానసతి. ఇది బుద్ధుడు ఇన్వెంట్ చేసిన ఒక ప్రాసెస్. ఈ ఈ ప్రాసెస్‌లో మనము ఏం చేస్తామంటే, మన శ్వాసని అబ్జర్వ్ చేస్తాం. ఓకే. అబ్జర్వ్ చేసుకుంటూ మనము ఆలోచనలొస్తుంటే ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే, మనం మైండ్ ఎందుకు స్ట్రక్ అవుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మెడిటేషన్‌లోకెళ్దాం. ఓకే. అందరికి తెలుసు మెడిటేషన్ ఎలా చేస్తామో. ఓకే. అనాపానసతి మెడిటేషన్. ఇది బుద్ధుడు కనుగొన్న ఒక అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే రోజు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. లెట్స్ స్టార్ట్ మెడిటేషన్. మెడిటేషన్ చేద్దాం. అందరూ కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. చైర్‌లో కూర్చుంటే చైర్‌లో, లేదంటే ఓకే. కింద కూర్చుంటే చేతులు 2 క్రాస్ చేసుకోండి. ఓకే. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. అండ్ మీరు మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ పెడతాను. ఓకే. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీ శ్వాసని మీరు గమనించండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీ శ్వాసను గమనించండి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ ఎరుక వచ్చినప్పుడు మీ శ్వాసను గమనించండి. మీ శ్వాసని అబ్జర్వ్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అవేర్‌నెస్ స్టేట్‌లోకి రావడానికి ఉపయోగపడతాయి. Get in a comfortable position.
Observe your breath.
అబ్జర్వ్ యువర్ బ్రెత్. శ్వాసని గమనించండి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్.
జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీ శ్వాస పైన దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. జస్ట్ అబ్జర్వ్ దట్.
అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీ శ్వాసను గమనించండి. ఆలోచనలు వస్తుండే పోతుంటాయి. దాన్ని కట్ చేసి మీ శ్వాస పైన దృష్టి పెట్టండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్.
ఆఖరి 5 నిమిషాలు జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. మన ఆలోచన పైన దృష్టి నుంచి మన శ్వాస పైన పెట్టండి. ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్.
ఆఖరి 2 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం. Five, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ అరచేతిని కళ్ళ పైన పెట్టుకొని మెల్లగా మీ అరచేతిని తీసి మీ కళ్ళ పైన పెట్టుకొని మెల్లమెల్లగా ఓపెన్ చేయండి. కళ్ళ మెల్లమెల్లగా ఓపెన్ చేయండి. సో ఎలా ఉంది ఈరోజు మెడిటేషన్? ఇది మీకు ఈరోజు ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఒక పోల్ లాంచ్ చేస్తున్నాను. అందరూ ఏమంటారు, ఆ పోల్ని క్లిక్ చేయండి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మీకు పోల్ లాంచ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏమంటే ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. నేను నా శ్వాస పైన ఫోకస్ చేయలేకపోయాను. ఫస్ట్ ఆప్షన్. మీడియం రేంజ్ ఆలోచనలు ఉన్నాయి. తక్కువ తక్కువ సేపు నా శ్వాస పైన ఫోకస్ చేశాను. అలానే నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నా శ్వాస పైన ఫోకస్ చేయగలిగాను. అండ్ ఫ్యూ థాట్స్ ఉన్నాయి, అట్ ఏబుల్ టు ఫోకస్. నో థాట్ స్టేట్, కంప్లీట్ బ్లాంక్ స్టేట్ ఉంది. ఇవి స్టేట్స్. సో మీరు జస్ట్ క్లిక్ చేయండి, ఏ స్టేట్లో ఉన్నారు. ఈరోజు మెడిటేషన్ చేసాం మనము, అరౌండ్ 45 మినిట్స్ మెడిటేషన్ చేసాం. ఓకే, ఈరోజు మెడిటేషన్లో మీరు ఏ స్టేట్లో ఉన్నారు? ఎక్కువ ఆలోచనలు వచ్చాయి, నేను లెస్ ఫోకస్ ఆన్ బ్రెత్, అంటే నేను దాని శ్వాస పైన ఫోకస్ పోయాను, ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి అనేవాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఓకే, నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి, మీడియం రేంజ్ ఆలోచనలు వచ్చాయి, బట్ ఫోకస్ ఫోకస్ చేయలేకపోయాను, సెకండ్ ఆప్షన్. కొన్ని ఆలోచనలు వచ్చాయి, బట్ శ్వాస పైన ఫోకస్ చేయలేకపోయాను. కొన్ని ఆలోచనలు వచ్చాయి, ఫోకస్ చేయగలిగాను, ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ నో థాట్స్, ఏమీ ఆలోచనలే రాలేదు. ఇలా మనము 5 కేటగిరీస్గా చూసాం. మనము ఈరోజు చూసాం, నిన్న కూడా మనం పోల్ లాంచ్ చేసాం. ఈ పోల్లో అందరూ నాకు ఎక్కువ ఆలోచనలు వచ్చాయన్నారు, కొందరు కొంచెం మీడియం రేంజ్ అన్నారు. సో మన స్టేట్ అనేది ఇలా తగ్గుకుంటా ఆఫ్టర్ 40 డేస్ రీచ్ కాగానే నో థాట్ స్టేట్ రావాలి.
మన మైండ్ అనేది ఆలోచనలానే రాకూడదు. అలాంటి స్టేట్కి మనము జర్నీ చేస్తున్నాం. ఓకే, నౌ వీఆర్ ఇన్, ఈరోజు రెండో రోజు. ఓకే, రేపు మూడో రోజు. మూడు మొత్తం 10 రోజులు మన మైండ్ని కామ్ చేసుకునే ప్రాసెస్ 10 రోజులు. ఓకే, ఈ 10 రోజుల్లో రేపు రెండో రోజు. ఇప్పుడు ఎండ్ చేస్తున్న పోలు చూడండి రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పోల్ అన్నమాట. అందరూ అందరూ చూస్తుంటారు. ఈ పోల్లో ఆలోచనలు ఎక్కువ ఉండే వాళ్ళు ఇద్దరున్నారు. ఓకే, మీడియం రేంజ్ ఆలోచనలు, కొన్ని ఆలోచనలు వచ్చిన వాళ్ళు ఒకరున్నారు. సో ఎవరు నో, అసలుకి నాకు ఆలోచనలే లేదు, బ్లాంక్ స్టేట్ ఉంది అనే వాళ్ళు లేరు. అర్థం ఏమంటే మన ఆలోచనలని మనము మన మైండ్ని ట్రైన్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో మనం డే 2లో ఉన్నాం. ఓకే, సో ఎనీథింగ్, ఎవరికైనా క్వశ్చన్ ఉందంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఎవరికైనా క్వశ్చన్ ఉందంటే చెప్పండి, మనము డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్, బసవరాజ్, పద్ పద్మావత్, వెంకటేష్, శిరీష, శ్రీలక్ష్మి, వాసు అండ్ సింహ అండ్ నాగభూషణం. థ్యాంక్ యూ. రేపు డే 3లో కలుసుకుందాం ఒక కొత్త కాన్సెప్ట్తో. థ్యాంక్ యూ. ఎనీథింగ్, మీకు ఏమైనా డౌట్ వస్తే కూడా ఓకే, గ్రూప్లో నంబర్ ఉంటుంది, జస్ట్ కాల్ చేయండి. అండ్ మీకు రికార్డింగ్ షేర్ చేస్తాము, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.